కురుమల సమస్యలు మూగజీవాలపై విధిస్తున్న జరిమానాలు దొడ్డి కొమరయ్య విగ్రహాలను ట్యాంక్ బండ్ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్ఠించాలని తెలంగాణ రాష్ట్ర కురుమ యువత అత్యవసర సమావేశం ఉప్పల్ శ్రీ బీరప్ప స్వామి దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కురుమలపై జరుగుతున్న దాడులు మరియు మూగజీవాలైన గొర్రెల మంద గ్రామ బహిష్కరణను ఖండించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమ విగ్రహాలను గ్రామ మండల జిల్లా స్థాయిలో ఏర్పాటుకు రాష్ట్ర దొడ్డి కొమరయ్య కురుమ విగ్రహ కమిటీని నియమించుకోవాలని పిలుపునిచ్చారు. కురుమలపై ఎలాంటి దాడులకు పాల్పడినా సహించేది లేదని, అలా దాడులు చేస్తే మరో ఉద్యమం చేయడానికి తెలంగాణ రాష్ట్ర కురుమ యువత సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కురుమ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెడ్డి గారికి ఈనాడు వాళ్ళ విలేజ్లో ఉన్నటువంటి అక్కడ ఎక్కడైతే జరిమానా విధించిందో ఆ జరిమానాను ఖండిస్తూ ఈరోజు ఉప్పల్ బీరప్పగుడిలో సమావేశం, రాష్ట్ర కురుమ యువత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు మీరు మాకెలాగైతే మీరు జరిమానా విధించారు 559వ జీవో ప్రకారము మాకు ప్రతి గొర్రె కాపర సంఘానికి 5 ఎకరాల భూమి కేటాయించండి. అప్పుడు మీరు ఎన్నట్లో మీ జరిమానా మీరు విధించినట్లయితే మేము ఒప్పుకుంటాము. ప్రతి విలేజ్లలో మేము ప్రభుత్వానికి కోరేది ఒకటి 559 జీవో ప్రకారము ప్రతి విలేజ్లలో 5 ఎకరాల భూమి కేటాయించాలి. తర్వాత షెడ్లు నిర్మించి ప్రతి ఒక్కరికి గొర్రె కాపర సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి షెడ్లు నిర్మించి యువతకు అందరికీ తెలంగాణ ప్రభుత్వము కాపాడాలని ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా వినియోగించుకుంటున్నాం. ఈరోజు కురుమ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక 3 తీర్మానాలు చేయడం జరిగింది. రాష్ట్రంలో గొర్రెలు మేకలు మేసాయి అంటూ ప్రభుత్వ తప్పిదం వల్ల గొర్రె కాపర్లకు జరిమానాలు విధించడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ట్రీ గార్డులు ఏర్పాటు చేసుకోవడం చేతగాక గొర్రె కాపర్లపై మీ కక్ష సాధింప అని ఈ సందర్భంగా మేము వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. గొర్రె కాపర్లపైన కురుమలపైన ఎట్లాంటి భౌతిక ఆర్థికమైన దాడులు జరిగినా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు కానీ ధర్నాలకు కానీ మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. గొర్రెలు ఇచ్చిన ప్రభుత్వం ఒక చెట్లు కాపాడుకోకుండా చెట్లు గాలికి వదిలేసినట్టు ఒక పెద్ద ప్రాజెక్టు మీరు తీసుకున్నప్పుడు హరితహారం అనే పేరుతోటి దానికి ట్రీ గార్డులు వేయడం ఎలా మర్చారు? గొర్రెలు ఊర్లో కాకుండా ఎక్కడుంటాయి? గతంలో ఊర్లలో లేవా? ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే ఊర్లలో ఉంటున్నాయని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. గత ఎన్నో సంవత్సరాల నుంచి గొర్రెల మీదనే జీవనాధారంగా బతుకుతున్న ఈ గొర్రెల కాపర్ల కుటుంబాలకు షెడ్లు వేసి మీరు 559 జీవో ప్రకారం 5 ఎకరాల భూమి కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు నిరసన తెలపడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గొర్రె కాపర్ల కుటుంబాలకు